ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటేనే ఆ, ఖచ్చితంగా గొడవలే. అవును. ఆ ఇంట్లో ఉన్న ఆ ఒక్క టీవీ రిమోట్ కోసం రోజూ యుద్ధం జరుగుతుంటుంది గదా! మ్హూ. ఎవరికి నచ్చిన ఛానల్ వాళ్ళు చూడాలని. నిజమే. నేనే ముందు చూస్తానని ఒకరు, కాదు నేనే అని ఇంకొకరు. కరెక్ట్. అలాంటిది వందల కొద్దీ భాషలు, 140 కోట్ల మందికి పైగా ప్రజలు, 28 విభిన్నమైన రాష్ట్రాలు ఉన్న ఇంత పెద్ద భారతదేశంలో పవర్ అసలు ఎవరి చేతిలో ఉండాలి? చాలా పెద్ద ప్రశ్నే ఇది. అవును. ప్రజలు కట్టే పన్నుల డబ్బు ఎవరికి చెందాలి? ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఘర్షణలు రాకుండా ఎలా ఆపుతారు? హ్మ్. సరిగ్గా ఈ ప్రశ్నే ఈరోజు మనం మాట్లాడుకోబోయే అత్యంత ఆసక్తికరమైన అంశం. ఈనాటి మన ఈ డీప్ డైవ్లో భారత రాజ్యాంగంలోని అత్యంత కీలకమైన కేంద్ర, రాష్ట్ర సంబంధాల గురించి పూర్తిగా విడమరిచి తెలుసుకుందాం. తప్పకుండా. అంటే మనం రోజూ వార్తల్లో చూస్తూనే ఉంటాం కదా, నిధుల కోసం రాష్ట్రాలు కేంద్రాన్ని అడగడం, లేదా ఆ, ఏదైనా చట్టం విషయంలో కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అభిప్రాయ భేదాలు రావడం. అవును, రోజూ పేపర్లో అవే వార్తలు. రైట్. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి, వాటికి మన రాజ్యాంగం ఎలాంటి పరిష్కారాలు చూపించింది అనేది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. న్యాయశాస్త్ర విద్యార్థులు చదివే రాజ్యాంగ చట్టం, అదేనండి కాన్స్టిట్యూషనల్ లా టెక్స్ట్ బుక్స్, రాజ్యాంగంలోని ఆర్టికల్స్, అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని చారిత్రాత్మక తీర్పులను పరిశీలిస్తే అప్పుడు మనకు అసలు కథ అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ వ్యవస్థ ఎంత అద్భుతంగా, కొంచెం సంక్లిష్టంగా అల్లబడిందో మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే దేశం విచ్ఛిన్నం కాకుండా ఒకవైపు కేంద్రం బలంగా ఉండాలి, అదే సమయంలో స్థానిక సమస్యలు తీర్చడానికి రాష్ట్రాలకు స్వేచ్ఛ కూడా ఉండాలి. రైట్. సో ఈ బ్యాలెన్స్ ఎలా సాధ్యమవుతుందో ఈ చర్చలో మనం లోతుగా అన్వేషిద్దాం. అంటే మీరు చెప్తున్నదేంటంటే చట్టాలు చేయటం, వాటిని అమలు చేయటం, ఆ రెండింటికి కావాల్సిన డబ్బును పంచుకోవటం. అవును. ఈ మూడింటి చుట్టూనే ఈ బంధమంతా తిరుగుతోందనమాట. సో ముందుగా మనం చట్టాల విషయానికొద్దాం. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఎందుకు వివాదాలొస్తాయో అర్థం చేసుకోవాలంటే ముందు పవర్స్ ఎలా పంచారో తెలియాలి కదా. కరెక్ట్. అసలు మన రాజ్యాంగం ప్రకారం చట్టాలు చేసే అధికారం ఎవరికి ఎంత ఉందో తెలుసుకోవాలి కదా. రాజ్యాంగం ఈ అధికారాలను ఎలా పంచింది? ఇక్కడే మన రాజ్యాంగ నిర్మాతలు ఎంతో ముందు చూపుతో ఒక స్పష్టమైన బ్లూ ప్రింట్ గీశారు. మన రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్, అంటే 7th షెడ్యూల్లో అధికారాలను 3 జాబితాలుగా, అంటే 3 లిస్టులుగా విభజించారు. ఓ, 3 లిస్టులు. అవును. మొదటిది కేంద్ర జాబితా, యూనియన్ లిస్ట్ అంటారు. ఇందులో రక్షణ వ్యవస్థ, మిలిటరీ లాంటివి, కరెన్సీ, విదేశీ వ్యవహారాల లాంటి జాతీయ ప్రాముఖ్యతున్న అంశాలుంటాయి. అంటే దేశం మొత్తానికి సంబంధించినవే అనమాట. ఎగ్జాక్ట్లీ. దేశమంతటా ఒకేలా ఉండాల్సిన ఇలాంటి విషయాలపై చట్టాలు చేసే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. రాష్ట్రాలకు ఇందులో ఎలాంటి సంబంధం ఉండదు. రైట్. ఇక రెండవది రాష్ట్ర జాబితా, స్టేట్ లిస్ట్. ఇందులో పోలీస్ వ్యవస్థ, వ్యవసాయం, ప్రజారోగ్యం లాంటి స్థానిక అంశాలు ఉంటాయి. ఓ, అందుకే పోలీస్ వ్యవస్థ రాష్ట్రాల చేతిలో ఉంటుందన్నమాట. అవునండి. వీటిపై ఆయా రాష్ట్ర శాసనసభలు, అంటే అసెంబ్లీలు చట్టాలు చేసుకుంటాయి. దీన్ని ఒక ఉమ్మడి కుటుంబంతో పోల్చవచ్చేమో కదా. ఎలాగంటే అంటే కేంద్ర ప్రభుత్వమేమో కుటుంబ పెద్దగా ఇంటి రక్షణ, బయటి వ్యక్తులతో వ్యవహారాలు చూసుకుంటే, రాష్ట్ర ప్రభుత్వాలు రోజువారీ పనులైన వ్యవసాయం, ఇంటి శాంతి భద్రతల వ్యవహారాలను చూసుకుంటాయన్నమాట. బాగా చెప్పారు. ఇది ఖచ్చితంగా అలాంటిదే. వినడానికి ఈ విభజన చాలా బావుంది. కానీ చరిత్రను చూస్తే ఈ విధానాన్ని బ్రిటిష్ కాలం నాటి 1935 భారత ప్రభుత్వ చట్టం, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుండి స్ఫూర్తిగా తీసుకున్నారని విన్నాను. అవును, అది వాస్తవమే. మరి స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఆ పాత బ్రిటిష్ చట్టాన్నే ఎందుకు ఫాలో అయ్యారు? ఏమైనా ప్రత్యేకమైన కారణముందా? ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. ఒకసారి ఆ 1947 నాటి పరిస్థితులను ఊహించుకోండి. దేశ విభజన జరిగినప్పుడు తలెత్తిన భయంకరమైన పరిస్థితుల వల్ల భవిష్యత్తులో మన దేశం మళ్లీ ముక్కలు కాకూడదని రాజ్యాంగ నిర్మాతలు బలంగా భావించారు. అంటే మళ్ళీ ఎక్కడ విడిపోతారో అన్న భయం. కరెక్ట్. అందుకే రాష్ట్రాలకు తగిన అధికారాలు ఇస్తూనే అంతిమంగా ఒక బలమైన కేంద్రాన్ని, అంటే స్ట్రాంగ్ సెంటర్ని నిర్మించాలనుకున్నారు. అలాంటప్పుడే దేశం ఐక్యంగా ఉంటుంది అని వాళ్ల నమ్మకం. ఈ క్రమంలోనే వారు 3వ జాబితాను కూడా రూపొందించారు. అదే ఉమ్మడి జాబితా కదా. అవును, ఉమ్మడి జాబితా, అంటే కాంకరెంట్ లిస్ట్.
ఇందులో విద్య, అడవులు, వివాహం, విడాకులు లాంటి అంశాలుంటాయి. ఓకే. ఈ అంశాలపై అటు కేంద్రం, ఇటు రాష్ట్రం రెండూ కూడా చట్టాలు చేయవచ్చు. ఉదాహరణకు విద్యా వ్యవస్థను తీసుకుంటే మనకు రాష్ట్ర స్థాయిలో స్టేట్ బోర్డు ఉంటుంది కదా 10th క్లాస్ ఎగ్జామ్స్కి. అవును, ఎస్ఎస్సి బోర్డ్. ఆహా. అదే సమయంలో జాతీయ స్థాయిలో సిబిఎస్ఈ బోర్డు కూడా ఉంటుంది. ఈ రెండూ ఉమ్మడి జాబితా వల్లే సాధ్యమయ్యాయి. ఒక్క నిమిషం, ఇక్కడే అసలు సమస్య వస్తోంది. ఏంటది? ఈ ఉమ్మడి జాబితా అనేది ఇందాక మనం మాట్లాడుకున్న అందరూ పంచుకునే టీవీ రిమోట్ లాంటిది కదా. నవ్వుకోవాల్సిన విషయమే కాని నిజం. అంటే ఒకే అంశంపై కేంద్రం ఒక చట్టం చేస్తుంది, అదే అంశంపై రాష్ట్రం కూడా మరో చట్టం చేస్తుంది. ఒకవేళ ఆ రెండు చట్టాలు ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకంగా ఉంటే పరిస్థితేమిటి? అసలు ఆ రిమోట్ ఫైనల్గా ఎవరి చేతిలో ఉంటుంది? ఇదొక రకంగా రాష్ట్రాల అధికారాలను తగ్గించినట్లు కాదా? ఇలాంటి ఘర్షణ వస్తుందని మన రాజ్యాంగ నిర్మాతలకు ముందే తెలుసు. ఇలాంటి పరిస్థితుల కోసమే న్యాయశాస్త్రంలో ఒక సిద్ధాంతముంది. దాన్నే డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్సీ అంటారు. విరుద్ధత సిద్ధాంతం. డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్సీ. ఓకే. అవును. ఆర్టికల్ 254 ప్రకారం ఉమ్మడి జాబితాలోని ఒకే అంశంపై కేంద్ర చట్టానికి, రాష్ట్ర చట్టానికి మధ్య సరిదిద్దలేని వైరుధ్యం వస్తే, అంటే ఇర్రికన్సైలబుల్ కాన్ఫ్లిక్ట్ వస్తే, అంటే అస్సలు మ్యాచ్ కాకపోతే, అవును, అప్పుడు ఎల్లప్పుడూ కేంద్ర చట్టానిదే పైచేయి అవుతుంది. దీనికి సంబంధించి 1979లో వచ్చిన ఎం కరుణానిధి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన తీర్పునిచ్చింది. ఏం చెప్పింది కోర్టు? రెండు చట్టాల మధ్య వైరుధ్యమనేది ఏమాత్రం రాజుపడలేని స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ సిద్ధాంతం వర్తిస్తుందని కోర్టు చెప్పింది. ఆ పరిస్థితుల్లో రాష్ట్ర చట్టం రద్దయిపోయి కేంద్ర చట్టమే అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. అంటే కేంద్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు రాష్ట్రం చేసిన చట్టాన్ని తొక్కేగలదన్నమాట. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం కదా. అంటే రాష్ట్రాలకెలాంటి రక్షణ లేదా? రక్షణ ఉంది. ఇక్కడే ఒక ఆసక్తికరమైన ఎక్సెప్షన్, అంటే మినహాయింపు. ఆర్టికల్ 254 క్లాజ్ 2 ప్రకారం ఒకవేళ రాష్ట్రం చేసిన చట్టం కేంద్ర చట్టానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ ఆ రాష్ట్ర చట్టాన్ని ముందుగానే రాష్ట్రపతి పరిశీలనకు పంపి, ఒకవేళ రాష్ట్రపతి ఆమోదం అంటే ప్రెసిడెన్షియల్ అసెంట్ పొంది ఉంటే అప్పుడు ఆ ఒక్క రాష్ట్రంలో మాత్రం కేంద్ర చట్టం కన్నా ఆ రాష్ట్ర చట్టమే చెల్లుబాటవుతుంది. అలాగా? అంటే రిమోట్ కేంద్రం చేతిలోనే ఉన్నా సరైన కారణం చూపి ముందుగా పర్మిషన్ తీసుకుంటే కాసేపు ఆ రాష్ట్రం కోరుకున్న ఛానల్ చూడొచ్చన్నమాట. కరెక్ట్గా పట్టుకున్నారు. అదే విధానం. భలేగా ఉంది ఏర్పాటు. సరే, చట్టాల విషయంలో టీవీ రిమోట్ ఎవరి చేతిలో ఉందో అర్థమైంది. కానీ ఆ రిమోట్ నొక్కేదెవరు? అంటే ఏంటి మీ ఉద్దేశం? అంటే ఆ చేసిన చట్టాలను క్షేత్రస్థాయిలో అమలు చేసేది ఎవరు? ఇక్కడే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య మరో ఆసక్తికరమైన బంధం కనిపిస్తుంది. అదే పరిపాలనా వ్యవస్థ, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్. అవును, చాలా ముఖ్యమైన విభాగమిది. చట్టాలు చేయడం ఒక ఎత్తు అయితే వాటిని అమలు చేయడం మరో ఎత్తు కదా. గ్రౌండ్ లెవెల్లో ఈ కోఆర్డినేషన్ ఎలా జరుగుతుంది? సరిగ్గా చెప్పారు. ఇక్కడ ఆర్టికల్ 256 ప్రకారం ప్రతి రాష్ట్రం తన ఎగ్జిక్యూటివ్ పవర్ని, అంటే కార్యనిర్వాహక అధికారాన్ని పార్లమెంటు చేసిన చట్టాలకు లోబడే అమలు చేయాలి. అంటే పార్లమెంటు చట్టాలను ధిక్కరించడానికి లేదు. అస్సల్లేదు. ఒకవేళ రాష్ట్రాలు సరిగా అమలు చేయకపోతే కేంద్రం వారికి మార్గదర్శకాలను కూడా జారీ చేయవచ్చు. కానీ ఇక్కడ అసలు హీరోలెవరంటే ఎవరు? ఈ రెండు వ్యవస్థల మధ్య వారధిగా నిలిచే అఖిల భారత సర్వీసులు, అంటే ఆల్ ఇండియా సర్వీసెస్. అవును. ఆర్టికల్ 312 కింద ఏర్పాటైన ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఐఎఫ్ఎస్ అధికారుల వ్యవస్థ ఇది. చట్టాలను అమలు చేసే బాధ్యత వీళ్లదే. అవును, కలెక్టర్లు, ఎస్పీల గురించి మనం తరచుగా వింటుంటాం. కాని ఇక్కడ నాకొక పెద్ద సందేహం ఉంది. అడగండి. ఈ అధికారులను యూపీఎస్సీ ద్వారా ఎంపిక చేసేది కేంద్ర ప్రభుత్వం. అవును. వారికి ట్రైనింగ్ ఇచ్చేది కూడా కేంద్రమే. కాని వారు వెళ్లి పనిచేసేది, సేవలందించేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వాల కింద, ముఖ్యమంత్రుల కింద కదా. కరెక్ట్. ఒక ఉద్యోగికి ఇద్దరు బాస్లుంటే ఎలా ఉంటుందో ఇది అలా అనిపిస్తోంది నాకైతే. ఇలాంటి డ్యూయల్ కంట్రోల్ వల్ల అధికారులపై భయంకరమైన రాజకీయ ఒత్తిళ్లు పెరగవా? ఖచ్చితంగా పెరుగుతాయి. నేను చెప్పినట్లు వినకపోతే కేంద్రానికి రిపోర్ట్ చేస్తా అని రాష్ట్రాలు, మా మాట వినకపోతే బదిలీ చేస్తాం అని కేంద్రం. ఇలా వాళ్లను రెండు వైపులా ఇబ్బంది పెట్టే అవకాశం లేదా? మీరడిగిన ఈ ప్రశ్నలో చాలా వాస్తవముంది. ఈ డ్యూయల్ కంట్రోల్
అంటే ద్వంద్వ నియంత్రణ వల్ల బదిలీలు క్రమశిక్షణా చర్యల విషయంలో కేంద్ర రాష్ట్రాల మధ్య తరచుగా ఘర్షణలు వస్తూనే ఉంటాయి. కాని మనమసలు ఎందుకు ఈ వ్యవస్థను ఇలా డిజైన్ చేశారో కూడా ఆలోచించాలి. ఎందుకు డిజైన్ చేశారు? పరిపాలనలో జాతీయ సమగ్రతను అంటే నేషనల్ ఇంటిగ్రిటీని కాపాడుతూనే స్థానిక స్థాయిలో చట్టాలను నిష్పక్షపాతంగా అమలు చేయడమే దీని ఉద్దేశం. ఓ, అంటే లోకల్ ప్రెషర్కి లొంగకుండా ఉండటానికా? ఎగ్జాక్ట్లీ. ఒక స్థానిక రాజకీయ నాయకుడి ఒత్తిడికి తలొగ్గకుండా రాజ్యాంగబద్ధంగా పనిచేసే ధైర్యాన్ని ఈ ఐఏఎస్ ఐపీఎస్లకు ఇచ్చేది ఆ ద్వంద్వ నియంత్రణే. ప్రదీప్ కుమార్ బిశ్వాస్ కేసులాంటి సందర్భాల్లో కోర్టులు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఏం చెప్పాయి? రాజ్యాంగబద్ధమైన పాలనను, స్వతంత్ర వ్యవస్థలను నిలబెట్టడంలో ఇలాంటి స్వతంత్ర యంత్రాంగాల ప్రాముఖ్యత ఎంతో ఉందని న్యాయస్థానాలు గుర్తుచేశాయి. అంటే అటు జాతీయ లక్ష్యాలను, ఇటు స్థానిక అవసరాలను సమన్వయం చేసుకుంటూ ఆ స్థానిక రాజకీయాల వల్ల పాలన గాడి తప్పకుండా చూసే బాధ్యత పూర్తిగా వీరిపైనే ఉందన్నమాట. అవును. పైగా ఈ వివాదాలను పరిష్కరించుకోవడానికి ఆర్టికల్ 263 కింద ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనే ఒక వేదికను కూడా రాజ్యాంగం అందించింది. ఇంటర్ స్టేట్ కౌన్సిల్. అవును, అంతరాష్ట్ర మండలి. కేంద్రం రాష్ట్రాలు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే సహకార సామఖ్యవాదం సాధ్యమవుతుందని వారి నమ్మకం. సహకార సమాఖ్యవాదం. వినడానికి పదం చాలా బాగుంది. కాని వాస్తవ ప్రపంచంలో మంచి చట్టాలు, సమర్థులైన అధికారులున్నంత మాత్రాన ఏ పనీ జరగదు కదా. మరేం కావాలి? దానికి డబ్బు అత్యవసరం. ఖచ్చితంగా. డబ్బు లేకుండా పరిపాలన లేదు. కాబట్టి ఈ నిధుల పంపిణీ ఎలా జరుగుతుందనేది అసలైన ముఖ్యాంశం ఇక్కడ. రాజ్యాంగంలో ఆర్థిక పంపిణీకి సంబంధించి ఒక స్పష్టమైన బ్లూప్రింట్ ఉందని చదివాను. అసలు పన్నులు ఎవరు వేయాలి, ఆ వచ్చిన డబ్బును ఎలా పంచుకోవాలి అనేది ఎలా నిర్ణయిస్తారు? ఫైనాన్షియల్ రిలేషన్స్ అనేవి కేంద్ర రాష్ట్రాల మధ్య అత్యంత సున్నితమైన అంశమండి. ఆర్టికల్ 268 నుండి 293 వరకు ఈ విషయాల గురించే ఉంటాయి. ఇక్కడ పన్నుల విభజన చాలా స్పష్టంగా ఉంది. ఆదాయపు పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్, అలాగే కస్టమ్స్ లాంటి పెద్ద పన్నులు దేశవ్యాప్తంగా వసూలు చేయాల్సినవన్నీ కేంద్రం పరిధిలో ఉంటాయి. రైట్. దానికి ప్రతిగా రాష్ట్రాలకు కూడా కొన్ని పవర్స్ ఇచ్చారు. భూమి శిస్తు, ఆల్కహాల్పై వేసే ఎక్సైజ్ పన్ను, మోటార్ వాహనాల పన్ను లాంటి స్థానిక వనరులు రాష్ట్రాల చేతిలో ఉంటాయి. ఓకే, అంటే ఎవరికి వాళ్ళకి సోర్సెస్ ఉన్నాయి. అవును. అయితే కేంద్రం వసూలు చేసే ఈ ఆదాయమంతా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తుంది. ఇక్కడే నాకు సూటి ప్రశ్న అడగాలనిపిస్తోంది. అడగండి. మీరు చెప్పినట్లు పెద్ద పెద్ద పన్నులన్నీ కేంద్రమే వేస్తుంది కాబట్టి డబ్బుల సంచి మొత్తం కేంద్రం దగ్గరే ఉంటుంది కదా. మెజారిటీ ఫండ్స్ అక్కడే ఉంటాయి. కాని క్షేత్రస్థాయిలో ప్రజల కోసం రోడ్లు వెయ్యాలన్నా, ఆస్పత్రులు కట్టాలన్నా, ఏవైనా సంక్షేమ పథకాలు అమలు చెయ్యాలన్నా ఆ రాష్ట్ర ప్రభుత్వాలే ఎర్ర ఖర్చు చెయ్యాలి. నిజమే, భారం రాష్ట్రాలదే. అంటే ఆదాయం ఎక్కువ కేంద్రానికి, ఖర్చులు రాష్ట్రాలకు. ఇదొక రకంగా రాష్ట్రాలను కేంద్రమిచ్చే పాకెట్ మనీ కోసం ఎదురుచూసే పిల్లల్లాగా మార్చేట్లేదా? అంతేకాదు, అప్పులు తెచ్చుకోవడంలో కూడా కేంద్రానికి అపరిమితమైన అధికారముంది. కాని రాష్ట్రాలు అప్పు తేవాలంటే కేంద్రం అనుమతి కావాలి కదా. ఇది రాష్ట్రాలను పూర్తిగా కేంద్రంపై ఆధారపడేలా చేయడం లేదా? ఇది చాలా లోతైన విశ్లేషణ. మీరడిగిన ఈ ఫైనాన్షియల్ ఇంబ్యాలెన్స్ అంటే ఆర్థిక అసమతుల్యత అనేది అక్షరాల వాస్తవం. వనరులు సమీకరించే శక్తి ఏమో కేంద్రానికి ఎక్కువగా ఉంటే, ఖర్చు చేసే సామాజిక బాధ్యతలు రాష్ట్రాలపై ఎక్కువగా ఉన్నాయి. మరి దీనికి పరిష్కారం లేదా? ఉందండి. ఈ లోపాన్ని సరిదిద్దడానికే రాష్ట్రాంగం ఆర్టికల్ 280 కింద ఫైనాన్స్ కమిషన్ అనే ఒక తటస్థ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఓ, ఫైనాన్స్ కమిషన్. అవును. ప్రతి 5 ఏళ్లకొకసారి ఏర్పడే ఈ కమిషన్ ఆ కేంద్రం దగ్గర ఉన్న డబ్బుల సంచిలోంచి రాష్ట్రాలకు ఎంత వాటా ఇవ్వాలో సైంటిఫిక్గా అంటే శాస్త్రీయంగా నిర్ణయిస్తుంది. అంటే ఏ రాష్ట్రానికి ఎంత అవసరమో చూసి ఇస్తుందన్నమాట. కరెక్ట్. ఉదాహరణకు 14వ మరియు 15వ ఫైనాన్స్ కమిషన్లు రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటాను ఏకంగా 41-42% పెంచాయి. ఓ, అది చాలా పెద్ద పర్సెంటేజ్ కదా. అవును. అలాగే ఆర్టికల్ 275 కింద ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక గ్రాంట్లు కూడా ఇస్తారు. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటారు, అవేనా? అవును, అవే. కానీ ఈ పంపిణీలో రాజకీయ పక్షపాతం ఉండదా?
ఎందుకంటే కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరో పార్టీ ఉన్నప్పుడు నిధులు ఆగిపోతున్నాయని ఎప్పుడూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉంటారు కదా. అలా రాజకీయ పక్షపాతం జరగకుండా ఉండాలనే ఫైనాన్స్ కమిషన్ లాంటి కాన్స్టిట్యూషనల్ బాడీస్ని పెట్టారు. అయినా ఇలాంటి విమర్శలు రావడం సహజమే. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక చారిత్రాత్మక మార్పొకటుంది. ఏంటది? అది జీఎస్టీ. జీఎస్టీ అనగానే గుర్తొచ్చింది. మనం రెస్టారెంట్కి వెళ్లి బిల్లు కట్టినప్పుడు అందులో సగం సీజీఎస్టీ అని, సగం ఎస్జీఎస్టీ అని రాసి ఉంటుంది కదా, అదే కదా? ఖచ్చితంగా అదే. 101వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన ఈ వస్తు సేవల పన్ను విధానం ఒక విప్లవాత్మకమైన అడుగు. అంతకుముందు కేంద్రం తన పన్నులు తాను, రాష్ట్రం తన పన్నులు తాను వేసుకునేవి. రైట్. కాని జీఎస్టీ రాకతో రాష్ట్రాలు తమ సొంతంగా పన్నులు వేసుకునే అధికారాన్ని వదులుకుని కేంద్రంతో కలిసి ఒకే వేదికపైకి వచ్చాయి. జీఎస్టీ కౌన్సిల్లో కేంద్రం అలాగే అన్ని రాష్ట్రాలు కలిసి కూర్చొని ఏ వస్తువుపై ఎంత పన్ను వేయాలో చర్చించి నిర్ణయిస్తాయి. వావ్! అంటే ఇదొక టీం వర్క్ లాంటిదన్నమాట. అవును. ఇది సహకార సమాఖ్యవాదానికి, అంటే కోఆపరేటివ్ ఫెడరలిజంకి ఒక అద్భుతమైన ఉదాహరణ. అలాగే గతంలో పైనుండి కిందకు ఆదేశాలిచ్చే ప్రణాళికా సంఘం ఉండేది, ప్లానింగ్ కమిషన్. అవును. ఆ ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఇప్పుడు రాష్ట్రాలకు భాగస్వామ్యం కల్పించే నీతి ఆయోగ్ రావడం కూడా మన ఆర్థిక నిర్మాణంలో వచ్చిన ఒక సానుకూల మార్పు. అర్థమైంది. అంటే అటు చట్టాలు చేయడం, పరిపాలన సాగించడం, మరియు నిధుల పంపిణీలో ఈ మూడింటిలో కేంద్రం, రాష్ట్రాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ కలిసి పనిచేస్తేనే బండి సజావుగా సాగుతుందన్నమాట. అంతేగదా. 2 చక్రాలు సరిగ్గా ఉంటేనే బండి ముందుకు వెళ్తుంది. ఇదంతా వినడానికి చాలా బావుంది. కానీ వాస్తవ ప్రపంచంలో ఎప్పుడూ అంత సవ్యంగా సాగదు కదా. ఖచ్చితంగా. ఒకవేళ ఒక రాష్ట్రం రాజ్యాంగ వ్యతిరేక పనులకు పాల్పడినా, లేదా కేంద్రమే తన పరిధిని దాటి రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టినా ఏం జరుగుతుంది? ఇక్కడే మనం సంక్షోభాల గురించి మాట్లాడుకోవాలి. క్రైసిస్ టైంలో ఏమవుతుంది? అవును. ఇక్కడే మన రాజ్యాంగంలోని అత్యంత వివాదాస్పదమైన ఆర్టికల్ 356 రంగంలోకొస్తుంది. ఆర్టికల్ 356. దీన్నే మనం సాధారణంగా రాష్ట్రపతి పాలన అంటే ప్రెసిడెంట్స్ రూల్ అని అంటాం. ఇది ఎప్పుడు వాడతారు? ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందినప్పుడు ఈ ఆర్టికల్ ఉపయోగిస్తారు. అంటే ఒక రాష్ట్రంలో పరిపాలన రాజ్యాంగబద్ధంగా సాగడం లేదని, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని అక్కడి గవర్నర్ నివేదిక ఇస్తే అప్పుడేమవుతుంది? అప్పుడు రాష్ట్రపతి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి నేరుగా కేంద్ర పాలన కిందకు తీసుకునే అసాధారణమైన అధికారమిది. ఒక్క నిమిషం. ఈ ఆర్టికల్ 356 అనేది ఒక న్యూక్లియర్ బటన్ లాంటిది కదా? అలా అనుకోవచ్చు. అంటే కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వం నచ్చకపోతే వెంటనే అక్కడ రాజ్యాంగం విఫలమైంది అని ఒక నెపం చూపి ఈ ఆర్టికల్ని ఉపయోగించి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం లేదా? మీరడిగింది కరెక్టే. అసలు ఇలాంటి బ్రహ్మాస్త్రాన్ని కేంద్రం చేతిలో ఎందుకు పెట్టారు? ఇది మన ప్రజాస్వామ్యానికే పెద్ద ప్రమాదం కదా. మీరు వ్యక్తపరిచిన ఈ ఆందోళన 100% నిజం. మన చరిత్రను గమనిస్తే ముఖ్యంగా 1970లు 80ల కాలంలో ఈ అధికారం చాలాసార్లు దుర్వినియోగమయ్యిందని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అవును, వార్తల్లో చాలాసార్లు విన్నాను. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్లు ఇతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలను ఏ కారణం లేకుండానే రద్దు చేసిన సందర్భాలు అనేకమున్నాయి. అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదుగనా, సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధం. ఖచ్చితంగా. కాని సరిగ్గా ఇక్కడే మన అత్యున్నత న్యాయ వ్యవస్థ అంటే జ్యుడిషియరీ, ముఖ్యంగా సుప్రీంకోర్టు ఒక రక్షకుడిలా రంగంలోకి దిగింది. అంటే రాష్ట్రపతి ఒక ప్రభుత్వాన్ని రద్దు చేసినా దాన్ని సుప్రీంకోర్టు ఆపేగలదా? అంత పవరుందా కోర్టుకి? ఖచ్చితంగా ఉంది. 1994లో వచ్చిన అత్యంత చారిత్రాత్మకమైన ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టిచ్చిన తీర్పు ఒక గేమ్ చేంజర్. బొమ్మై కేసు. ఆ కేసులో కోర్టేం చెప్పింది? ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి తీసుకునే నిర్ణయం ఫైనల్ కాదు అని చెప్పింది. అది న్యాయ సమీక్షకు అంటే జ్యుడీషియల్ రివ్యూకి లోబడి ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పింది. అంటే కేంద్రం తన ఇష్టానుసారం ఏకపక్షంగా వ్యవహరించడానికి వీల్లేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడానికి సరైన ఆధారాలున్నాయా లేక కేవలం రాజకీయ దురుద్దేశంతో చేశారా అని కోర్టు నిలదీస్తుంది.
ఒకవేళ కారణాలు సరైనవి కాకపోతే? ఒకవేళ కారణాలు సరైనవి కాకపోతే ఆ రద్దయిన ప్రభుత్వాన్ని తిరిగి పునరుద్ధరించే అసాధారణమైన అధికారం కూడా సుప్రీంకోర్టుకు ఉంది అని ఆ తీర్పులో తేల్చి చెప్పారు. ఈ తీర్పు తర్వాతే ఆర్టికల్ 356 దుర్వినియోగం చాలా వరకు ఆగిపోయింది. వావ్! ఇది నిజంగా అద్భుతమైన మలుపు. అంటే ఇటు కేంద్రం అటు రాష్ట్రాలు తమ తమ గీతలు దాటకుండా సుప్రీంకోర్టు ఒక రక్షణ కవచంలా నిలబడుతోందన్నమాట. అంతేకాదు, ఈ తీర్పులో కోర్టు మరో కీలకమైన విషయం కూడా చెప్పింది. ఏంటది? ఫెడరలిజం అంటే సమాఖ్యవాదం మరియు లౌకికవాదం అనేవి మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంటే బేసిక్ స్ట్రక్చర్లో భాగమని, పార్లమెంటు కూడా వాటిని నాశనం చెయ్యలేదని కోర్టు స్పష్టం చేసింది. బేసిక్ స్ట్రక్చర్ని ఎవరూ టచ్ చేయలేరు. అవును. ఒకవేళ కేంద్ర రాష్ట్రాల మధ్య లేదా రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దుల గురించో నదీజలాల గురించో వివాదాలు వస్తే నేరుగా సుప్రీంకోర్టు మాత్రమే విచారించేలా ఆర్టికల్ 131 కింద ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఏర్పాటు చేయబడింది. అంటే ఈ ఆటలో ఎవరూ రూల్స్ బ్రేక్ చేయకుండా చూసే అంతిమ రెఫరీ మన సుప్రీంకోర్టు అన్నమాట. ఖచ్చితంగా. రైట్? ఇది నిజంగా కళ్ళు తెరిపించే విషయం. అంటే మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న విషయాలను ఒకసారి క్రోడీకరిస్తే భారతదేశానిది పూర్తిగా కేంద్రం చేతిలో ఉండే యూనిటరీ వ్యవస్థ కాదు. కరెక్ట్. అలాగని అమెరికాలాగా రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఉన్న ఫెడరల్ వ్యవస్థ కూడా కాదు. మనది ఒక ప్రత్యేకమైన బలమైన కేంద్రమున్న క్వాజీ ఫెడరల్ అంటే పాక్షిక సమాఖ్య వ్యవస్థ. చాలా బాగా సమ్మరైజ్ చేశారు. అవును. ఇందులో శాసన, పరిపాలన, ఆర్థిక సంబంధాలు ఒకదానితో ఒకటి విడదీయరాని విధంగా పెనవేసుకుని ఉన్నాయి. చట్టాల విషయంలో కేంద్రానిది పైచేయి అయినా పాలన విషయంలో ఇద్దరూ కలిసి పనిచెయ్యాలి. ఖచ్చితంగా. ఆర్థికంగా కేంద్రం వనరులు సమకూర్చిన రాష్ట్రాలు వాటిని ప్రజల కోసం ఖర్చు చెయ్యాలి. సో ఈ బ్యాలెన్స్ ఎక్కడా దెబ్బతినకుండా మన రాజ్యాంగం మరియు దాని రక్షకుడైన సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు కాపలా కాస్తూనే ఉన్నాయి. నిజమండి. కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేవి కేవలం లా కాలేజీల్లో చదువుకునే పాఠాలు మాత్రమే కాదు. రేపు మన జీవితాలపై పడే పన్నున భారం, మనకు అందాల్సిన ప్రభుత్వ పథకాలు, మన వీధుల్లో ఉండే శాంతి భద్రతలు ఇవన్నీ ఈ రెండు ప్రభుత్వాలు ఎలా కలిసి పనిచేస్తున్నాయి అనే దానిపైన ఆధారపడి ఉన్నాయి. సహకారం మరియు కాంపిటేటివ్ ఫెడరలిజం అనేవి మన జాతీయ అభివృద్ధికి రెండు చక్రాల్లాంటివి. నిజమే. అయితే ముగించే ముందు ఒకసారి భవిష్యత్తు వైపు చూద్దాం. తప్పకుండా. ఇందాక మనం అనుకున్నట్లు జీఎస్టీ కౌన్సిల్, నీతి ఆయోగ్ లాంటివి సహకార సమాఖ్యవాగాన్ని బాగానే ప్రోత్సహిస్తున్నాయి. కాని ఒక్కసారి ఆలోచించండి. భవిష్యత్తులో మన ఆర్థిక వ్యవస్థ మరింతగా ఎదిగినప్పుడు దేశానికి అత్యధికంగా పన్నులు కడుతూ ఆర్థికంగా బలంగా ఉన్న కొన్ని రాష్ట్రాలు ఒక ప్రశ్న అడిగితే. ఎలాంటి ప్రశ్న? మేము ఎక్కువ పన్నులు వసూలు చేసి కేంద్రానికిస్తున్నాం, కాని తిరిగి మాకొచ్చే వాటా చాలా తక్కువగా ఉంది, కాబట్టి మా పన్నుల డబ్బులు మాకే ఎక్కువ కావాలి అని డిమాండ్ చేస్తే పరిస్థితి ఏమిటి? ఇది రాబోయే రోజుల్లో వచ్చే పెద్ద సవాలే. అవును. దేశ సమగ్రత కోసం కేంద్రంపై ఆధారపడే ఈ విధానం నుండి బయటికొచ్చి మరింత ఆర్థిక స్వయం ప్రతిపత్తిని అంటే ఫైనాన్షియల్ అటానమీని కోరుకుంటే ఎలా ఉంటుంది? 1950ల నాటి మన రాజ్యాంగ నిర్మాతలు ఊహించిన ఈ పాక్షిక సమాఖ్య వ్యవస్థ ముందు ముందు ఇలాంటి ఊహించని ఆర్థిక, రాజకీయ సవాళ్లను ఎలా ఎదుర్కోబోతోంది? ఇది భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలకమైన ప్రశ్న అండి. ఆర్థిక అసమానతలు పెరుగుతున్న కొద్దీ ఇలాంటి చర్చలు ఖచ్చితంగా వస్తాయి. కానీ మన రాజ్యాంగం ఒక రాయి లాంటిది కాదు. అది కాలానికి అనుగుణంగా మారుతూ కొత్త సవాళ్లను ఎదుర్కొంటూ బతికే ఒక సజీవ ప్రక్రియ, అంటే ఒక లివింగ్ డాక్యుమెంట్. నిజమే. భవిష్యత్తులో ఈ ఘర్షణలను మన రాజ్యాంగ సంస్థలు ఎలా పరిష్కరిస్తాయో వేచి చూడాల్సిందే. ఖచ్చితంగా. కేంద్ర రాష్ట్ర సంబంధాలనేవి ఒక స్పష్టమైన లెక్కలాంటివి కావు. ఇవి మనుషుల మధ్య సంబంధాల్లాగా ఎప్పటికప్పుడు మారుతూ సర్దుబాటు చేసుకుంటూ ఉంటాయి. ఆ సంక్లిష్టతను అర్థం చేసుకోవడమే అసలైన రాజ్యాంగ స్ఫూర్తి. కరెక్ట్గా చెప్పారు. ఈరోజు మనం చేసిన ఈ లోతైన విశ్లేషణ దేశం ఎలా నడుస్తోంది అనే దానిపై ఒక కొత్త దృక్పథాన్నిచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశం వెనుక ఉన్న అసలు కథతో ఇంకో ప్రత్యేక డీప్ డైవ్లో కలుద్దాం. వింటున్నందుకు ధన్యవాదాలు.